1 to 19 years పిల్లల వారు ఈ టాబ్లెట్లు ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేసుకోవాలి. ఈ టాబ్లెట్లు 1 to 2 years వరకు హాఫ్ టాబ్లెట్లు, 2 to 19 years పిల్లలేమో ఫుల్ టాబ్లెట్లు వేసుకోవడం అవుతుంది. ఇది మనము చప్పరించి నమిలి తినాలి, మింగకూడదు, ఇంటికి తీసుకెళ్ళకూడదు. పిల్లలందరూ కూడా ఫుడ్ తీసుకున్న తర్వాతనే తీసుకోవాలి. కడుపులో ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, చాలాసేపు గంట సేపు మాట్లాడుకున్నాం మనం. ఏమి కడుపులో తిన్న తర్వాత ఎవరికైనా పురుగులు బాగా ఉండే పిల్లలకి కడుపు లోపల చిన్న చిన్న దద్దులు రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రేర్గా ఎక్కడో ఒక్కరికి రావచ్చు. అలాంటి వాటిని భయపడని అవసరం లేదు. మరి మీ టీచర్స్కి, మా వైద్య సిబ్బంది అంతా కూడా మీకు టాబ్లెట్స్ అంతా వేసిన తర్వాత ఒక 1 hour దాకా ఉంటారు. మీరు కూడా 1 hour తప్పకుండా స్కూల్లో ఉండాలి. మీ క్లాస్ రూమ్లో మీ క్లాస్ టీచర్ సమక్షంలోనే, ఏ క్లాస్ రూమ్లో ఆ పిల్లలు ఆ క్లాస్ రూమ్లో టీచర్ సమక్షంలోనే వేసుకోవాలి. చేశారా? వెరీ గుడ్. టిఫిన్ చేశాక వేసుకోవాల్సి ఉంటుంది. మీ తరగతిలో మీ టీచర్ గారు ముందర టాబ్లెట్ వేసుకుంటారు. దానివల్ల మీకు అవగాహన ఉంటుంది, అర్థమవుతుంది, నమ్మకం కూడా కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది వేసుకొని ఈ కడుపులో తెలుసో ఈ కారణం చేత కడుపులో ఉన్న ఈ వామ్స్ అన్నీ కూడా నిర్మూలించుకొని ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగే ఇది సందర్భమైనా కాకపోయినా హెడ్ మాస్టర్కి, టీచర్లందరికీ కూడా నేను ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. పిల్లలందరికీ కూడా లాంగ్వేజ్లో తర్ఫీదు ఇవ్వండి, ముఖ్యంగా లోకల్ లాంగ్వేజ్ తెలుగు. అలాగే ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి ప్రజెంట్ చేసే విధానం, ఈ రెండు కూడా మీరు దయచేసి పిల్లలకి నేర్పిస్తే మిగతా ఆప్షనల్స్ అండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అవి వస్తాయి, కానీ మాట్లాడడం రాకపోతే మటుకు పిల్లలు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకొని ప్రధాన ఉపాధ్యాయుల వారిని, సబ్జెక్ట్ నాన్ లాంగ్వేజ్ టీచర్లు అందరినీ కూడా ప్లాన్ చేసుకొని ఈ నెల నుంచే ఇంప్లిమెంట్ చేయాలండి. నెక్స్ట్ మంత్ మీరు నాకు ప్రోగ్రెస్ చూపించవలసి ఉంటుంది. ధన్యవాదాలు. ప్రభుత్వం ద్వారా ఏదైతే పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేసే కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇది చాలా సంవత్సరాలుగా కూడా పిల్లలు పెరుగుదలలో మరి ఉండాలి, ఎక్కడ కూడా అనారోగ్యకరమైన పరిస్థితులు ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎవరున్నా, అధికారులు ఎవరున్నా, ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఎందుకంటే మనకు తెలియదు చాలా వరకు పిల్లలకు, అరే చిన్న తిన్నా కూడా బాగా తింటాడు, బాగానే ఉంటాడు, కానీ మరి పెరుగుదల లేదు, మరి లావుగాడు, అన్ని రకరకాల కడుపు నొప్పులు, రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ గుర్తించే మరి అన్నిటికీ ఒకటి సొల్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి టాబ్లెట్ ప్రతిసారి కూడా మనకు సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా మరి స్కూల్ వాతావరణం ఎంత బాగుందో మీరు కూడా అంతే ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కానీ, మరి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు కానీ విజయవంతం అవుతాయి. మరి ఈరోజు ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్ లాగా వస్తే ఒక మంచి బ్రహ్మాండమైన ప్రైవేట్ స్కూళ్ళలో లేనటువంటి వసతులు మరి ఈ స్కూళ్ళలో కల్పించడం జరిగింది. మరి మా బాధ్యత కాకపోయినా కూడా, నగరపాలక సంస్థ బాధ్యత కాకపోయినా కూడా మరి పిల్లలు చాలా మంది ఇక్కడ చదువుతూ ఉన్నారు. మంచి ఏరియా ఉందని చెప్పేసి అన్ని వసతులు దాదాపు 56 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులు పెట్టి మరి ఇక్కడ వాకింగ్ ట్రాక్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఫుట్పాత్ కావచ్చు, కాంపౌండ్ వాల్ రేజింగ్ కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా మేము మా కార్పొరేటర్ గారు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో తిరగాలి,
వాళ్ళలో ఆత్మన్యూనతని రావద్దు. ప్రైవేట్ స్కూల్లో చదివితే బాగుంటుండే, మరి మా స్కూల్ బాగాలేదన్న బాధ రావద్దని మా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెట్టి మరి స్కూళ్ళల్లో మంచి క్లాస్ రూమ్స్ కట్టడం కావచ్చు, మంచి ఫర్నిచర్ ఇవ్వడం కావచ్చు, మంచి స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసినాం. ఏది చేసినా పిల్లలు వాటిని వాడుకొని వారి భవిష్యత్తు ఉజ్వలంగా కావాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి ఆలోచనవి. కాబట్టి ఇవన్నిటి కూడా వాడుకొని మీరు మంచి భవిష్యత్తులో మంచి పౌరులు కాక రూపుదిద్దుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి వాడుకోవాలి. మీ ఫ్రెండ్స్ కనుక ఎవరు నేర్చుకోకపోతే తప్పకుండా కూడా వారి సమాచారాన్ని మీ సిబ్బందికి, క్లాసులో ఉన్నటువంటి టీచర్స్కి ఇచ్చి తప్పకుండా కూడా వారికి వేసుకునే విధంగా చూడాలని కోరుకుంటూ, ఉపాధ్యాయులు కూడా ఈ పాఠశాలలో ఎంత స్ట్రెంత్ ఉందంటే దాని వెనుక మీ కృషి కూడా ఉంది, మీకు పట్టుదల కూడా ఉంది. మరి ఇంత పిల్లలకు గొప్పగా చదువు చెప్తున్నారు కాబట్టి ఇంత స్ట్రెంత్ గవర్నమెంట్ స్కూల్లో మెయింటైన్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీకు కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ. అడిషనల్ కలెక్టర్ గారికి, డిఓ గారికి, డిఎంహెచ్ఓ గారికి, వారి సిబ్బంది అందరికి స్పెషల్ ఉంది ఈరోజు. ఓకే, సో నల్ల పురుగులకి అది అరికట్ట చేయడానికి ఏం టాబ్లెట్? అది అన్నం తిన్నాక తినాలి. సో దానివల్ల ఏమవుతుంది? చనిపోతుంది. చేయి శుభ్రంగా కడగాలి, ఇంకా ఎక్కడ వెళ్ళినా చెప్పలు వేసుకొని వెళ్ళాలి, అవునా కాదా? సో చాలా మంది ఈరోజు యూనిఫామ్ లేకుండా వచ్చారు. మీకు యూనిఫామ్ రాలేదా? వచ్చిందా ఒక సెట్? సో ఎందుకు వేసుకోలేదు బాబు? ఏదో ఒకసారి చేతులు ఎత్తండి. చేయి శుభ్రంగా కడగాలి, ఇంకా ఎక్కడ వెళ్ళినా చెప్పలు వేసుకొని వెళ్ళాలి, అవునా కాదా? సో చాలా మంది ఈరోజు యూనిఫామ్ లేకుండా వచ్చారు. మీకు యూనిఫామ్ రాలేదా? వచ్చిందా ఒక సెట్? సో ఎందుకు వేసుకోలేదు బాబు? ఏదో ఒకసారి చేతులు ఎత్తండి. కొత్త సెట్ యూనిఫామ్ రాలేన్న వాళ్ళు నిన్న రాలేదా? సో గ్యాప్ ఇస్ దేర్. అది మీరు ఒకసారి ఈరోజు సాయంత్రం కల్లా అందరికీ యూనిఫామ్ వెళ్ళినట్టు, ఎందుకంటే మన జిల్లాలో స్టిచ్చింగ్ స్టేటస్ మాత్రం 100% ఉంది కాబట్టి అందరికీ ఇవ్వండి. మీ పిల్లలకి ఎల్బెండజాల్ ఇస్తున్నాము కాబట్టి ఈరోజు ఎలాగే వాళ్ళకి చాలా వాటికి తెలుసు ఎల్బెండజాల్ ఏంటి, ఎందుకు, నల్ల పురుగుల కోసం ఏం టాబ్లెట్ తీసుకుంటున్నారు. సో దయచేసి ఈరోజు ఒక 1 పేజ్ నోట్ వాళ్ళకి రాపించండి. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు పిల్లలకి కూడా 100కి 100% అవగాహన ఉండాలి, వాళ్ళ ఎందుకు దేనికోసం ఏం చేస్తున్నారు అన్నట్టు. టీచర్స్, క్లాస్ టీచర్స్ అందరికీ నా రిక్వెస్ట్, ఈరోజు పిల్లలకి ఒక 1 పేజ్ నోట్ రాపించినట్టు చూడాలి. సో అందరికీ రిక్వెస్ట్, ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి అన్నం తిన్నాక మీరు ఎల్బెండజాల్ వేసుకుంటున్నారు. సో ఆ తర్వాత మాపప్ డే ఉంటుంది. చాలామంది ఈరోజు వేసుకోలేకపోతే మళ్ళీ 27 నాడు వాళ్ళకి ఆ టాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది. సో మీ ఇంటిలో ఎవరైనా వేసుకోలేని వాళ్ళు ఉంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉంటే, మీ కాలనీలో ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా మీరు చెప్పాల్సిందే, గైడ్ చేయాల్సిందే. సో అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం స్కూల్లో మీరు చదువుతున్నారు, ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల సౌకర్యాలు మీకోసం ఏర్పాటు చేస్తూ ఉంటున్నాము. కాబట్టి మీరు మంచిగానే చదవాలనేది కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.